హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ ఎక్స్పైరీ డే అనాలిసిస్ చూద్దాం. రేపు ఎక్స్పైరీ కాబట్టి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. దానికన్నా ముందు వాట్ విల్ డూ ఇస్ ఇవాళ ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? లెట్స్ గో విత్ ఇట్. సో ఇవాళ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి, మార్కెట్ మనం అనుకున్నట్టే గ్యాప్ అప్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి చాలా మంది ఎస్ఎల్ హిట్ చేయడానికి ట్రై చేశారు. చాలా మంది పైకి వెళ్ళి ఎవరైతే పుట్ క్యారీ ఫార్వర్డ్ చేశారో వాళ్ళ ఎస్ఎల్ హిట్ అయినాక దెన్ ఇట్ హెస్ కమ్ డౌన్. నేనేం చెప్పాను, గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే విల్ కమ్ టు ప్రీవియస్ డే క్లోజింగ్ దాకా వస్తుంది. అంటే మధ్యలో అయితే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కాకుండా మధ్యలో అయింది అనుకోండి, ప్రీవియస్ డే లో దాకా వస్తుంది. సో విచ్ ఇస్ వాట్ ఫస్ట్ హాఫ్ అంతా ఇదే జరిగిందండి, మన ఎస్ఎల్ హంటింగే జరిగింది. దాని తర్వాత చూడండి మెల్లగా ఆఫ్టర్ 11:45 12 తర్వాత బ్రేక్ డౌన్ వచ్చింది, మంచి ఫాల్ వచ్చింది. కాకపోతే మనం ఏమనుకున్నాం, దీని కిందకి వెళ్తే ఇది టార్గెట్, దాని తర్వాత ఈ టార్గెట్స్ అనుకున్నాం, రైట్. కాకపోతే ఫస్ట్ ఒక టార్గెట్ అయింది, దాని తర్వాత మీరు చూస్తే ఫాల్ కూడా ఇంకోటి ఒకటి చెప్పాను, గుర్తుందా మీకు? ఈ జోన్లో ఒకటి మనకు నో ట్రేడింగ్ జోన్ అని ఒకటి పెట్టుకున్నాం, రైటా? నో ట్రేడింగ్ జోన్ ఇస్ నథింగ్ బట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకొని నో ట్రేడింగ్ జోన్ అని ఇది పెట్టుకున్నాం, రైటా? చూడండి మనకి ఎగ్జాక్ట్ అక్కడి నుంచే రిటర్న్ వచ్చింది. ఇది నో ట్రేడింగ్ జోన్ అనుకున్నాం, రైట్. సో దీని కిందకి దీని లోపలికి వెళ్ళి మళ్ళీ కిందకు బ్రేక్ డౌన్ అవ్వగానే యూ కెన్ టేక్ ఎ ట్రేడ్ అని చెప్పాను, రైట్. అప్పుడు మీకు ఇది టార్గెట్ అవుతుంది, దాని తర్వాత కింద టార్గెట్స్ అవుతాయి. ఇట్లా ఎవరైనా ప్లాన్ చేసుకొని ఉంటే ఈ ఇక్కడ కూడా వచ్చి ఉండొచ్చు ఈ పార్ట్, ప్లస్ మళ్ళీ పైకి వెళ్ళి, లేకపోతే ఈ రీటెస్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎవరైనా తీసుకొని ఉంటే ఇట్ వాస్ ఎ గుడ్. రెండు టార్గెట్స్ వచ్చి ఉంటాయి వాళ్ళకి. సో నాది మాత్రం ఈ రోజు అదే జరిగింది, సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాను రెండు. నాకు ఆల్మోస్ట్ ఎంత ఇవాళ 10 to 12%, 13% రిటర్న్స్ వచ్చాయి ఇవాళ. ఓకే, సో ఇట్ వాస్ గుడ్ డే ఫర్ మీ. స్లోగా ఉండే, కాకపోతే ఇట్ వాస్ స్లో. కానీ కాకపోతే ఒక ట్రేడ్లో కూర్చుంటే ఇట్ వాస్ నాట్ హిట్టింగ్ యువర్ ఎస్ఎల్ మోస్ట్ ఆఫ్ ది టైం. రివర్సల్స్ అవుతుండే కానీ చాలా పెద్ద పెద్ద రివర్సల్స్ ఏం లేకుండే, చిన్న చిన్నగానే ఉండే. సో చాలాసేపు వెయిట్ చేశాను, వెయిట్ చేసినాక ఐ గాట్ చిన్న చిన్న ట్రేడ్సే తీసుకున్నాను, 3000 4000 అట్లా, 4 లాట్స్ 3 లాట్స్తోని. ఇట్ వాస్ గుడ్ ఫర్ మీ. ఓకే. సో రేపటికి ఏంటి అంటే ఒక్కసారి నేను అన్ని లెవెల్స్ గీసుకుంటాను, దాన్ని బట్టి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఇప్పుడు చూడండి, మనది ఇప్పుడు నేను చేసింది ఏంటంటే ఒకటి ఇది తీసేద్దాం. ఇది 4 అవర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. లాస్ట్ 4 అవర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకున్నాను. దాని తర్వాత 1 అవర్ 15 మినిట్స్కి వచ్చి నేను అడ్జస్ట్ చేశాను లెవెల్స్. ఓకే. సో దీస్ ఆర్ ద 2 లెవెల్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫర్ టుమారో. ఓకే. అది మనం తర్వాత ఆప్షన్ చైన్లో కూడా చూద్దాం, వెదర్ ఇట్ ఇస్ మేకింగ్ సెన్స్ ఆర్ నాట్. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే. ఇప్పుడు వీక్లీ అనాలిసిస్ చేయాలనుకుంటే మనం చూడండి, ఇప్పుడు వీక్లీ ఈ హారిజాంటల్ గీతలు గీసుకునే మన ఈ వీక్లో ఏం జరిగిందో చూడండి. స్టార్ట్ డౌన్ అయింది, మళ్ళీ ఫ్లాట్, మళ్ళీ అప్, ఫ్లాట్, మళ్ళీ డౌన్, మళ్ళీ ఫ్లాట్, మళ్ళీ డౌన్. చూసారా, మీకు ఎప్పుడైనా డౌన్ సైడ్ ట్రెండ్ ఉన్నప్పుడే కొంచెం మూమెంట్ కనపడుతుంది. అప్ సైడ్ మూమెంట్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒక క్యాండిల్ వెళ్ళి దాని తర్వాత అంత సైడ్ వేసే ఉంటుంది చూడండి. సో ట్రెండ్ ఈస్ డౌన్ సైడ్ ట్రెండ్స్. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి లుక్ ఫర్ ట్రెండ్ ఎటుందో అటు సైడే ట్రేడ్ చేయడం మంచిది, గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ ఉన్నాయి కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్స్ ఏ చూడండి, అప్ సైడ్ ట్రేడ్స్ చూడకండి టిల్ 2:30. ఓకే. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి దీని మీద కానీ ఓపెన్ అయితే 24,500 పైన ఓపెన్ అయ్యి అక్కడే సస్టైన్ అయితే దెన్ విల్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఆర్ ఎల్స్ అది ఫ్లాట్ ఓపెన్ అయినా సరే, ఫ్లాట్ ఓపెన్ అయినా సరే, ఫ్లాట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఓపెన్ అయినా సరే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, ఇది జోన్ మధ్యలో ఓపెన్ అయినా సరే, విల్ లుక్ ఫర్ ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకే. దట్ ఈస్ ద ఫోర్మోస్ట్ థింగ్. మన ఎక్స్పైరీ రూల్స్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఈస్ డూ నాట్ గో అగేన్స్ట్ ద ట్రెండ్. ట్రెండ్కి అగేన్స్ట్గా ట్రేడ్ చేయొద్దండి, సింపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్. సెకండ్, డోంట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్ పెంచకండి. థర్డ్ వన్, ప్రిజర్వ్ యువర్ క్యాపిటల్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది మీకు. ఓకే. సో దీస్ ఆర్ ది 3 రూల్స్. ఓకే. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఆప్షన్ చైన్ ఒకసారి చూసుకుందాం, వెదర్
దీస్ లెవెల్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. ఇంకోటి ప్రీమియమ్స్ ఎంతున్నాయి, దాన్ని బట్టి మనకి మూవ్‌మెంట్ ఉంటుందా, ఉండదా కూడా చూసుకోవచ్చు. హ్మ్. చూడండి ఇప్పుడు 23,500. 23,500 ఇస్ ఫస్ట్ రెసిస్టెన్స్. ఇక్కడ వాల్యూమ్ ఎక్కువుంది. నెక్స్ట్ ఈస్ 23,600. ఈ రెండిటి దగ్గర వాల్యూమ్ చాలా ఉంది. సో, ఇక్కడి నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఆర్ మోర్. సో, ఫస్ట్ 23,500 మీద క్లోజింగ్ ఇస్తే 550, 600 దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంది. కానీ 600 విల్ బి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అక్కడి నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ వి ఓపెన్ గ్యాప్ అప్, ఈ సినారియో వస్తుంది. ఆర్ ఎల్స్ డౌన్ సైడ్ చూడండి. డౌన్ సైడ్ మీకు చూస్తే 23,300. 23,300 ఈస్ గుడ్ సపోర్ట్. దీని కిందకెళ్తేనే మీకు మంచి డౌన్ సైడ్ ట్రేడ్స్ కనిపిస్తున్నాయి. 250, 200, 150 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ మోర్. ఓకే. అయితే ఇప్పుడు మనం ప్రీమియమ్స్ చూడండి. ప్రీమియమ్స్ హైయెస్ట్ ప్రీమియం చూడండి ఇక్కడ. ఇట్స్ ఓన్లీ 270 రూపీస్ అనుకోండి. 270 రూపీస్ రైట్. 270 రూపీస్ ఉంది. లోయెస్ట్ చూడండి 170 ఉంది. ఓకే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ చూడండి డౌన్ సైడ్‌లో మీకు పుట్ సైడ్ చూడండి, ఇక్కడ ఎక్కువ ఉంది ప్రీమియమ్స్. అంటే 340 రూపీస్ ఉంది ఇక్కడ. 23,100 దగ్గర. రైట్. ఇక్కడేమో 270 రూపీస్ ఉంది. సో, మీకు ఇటు ప్రీమియమ్స్ ఎక్కువున్నాయి కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కన్నా ఒకసారి మార్కెట్ పైకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే ఈ ప్రీమియమ్స్ ఫస్ట్ కొంచెం తగ్గియాలి అంటే మార్కెట్ హాస్ టు గో అప్. పీఈ ప్రీమియమ్స్ తక్కువ చేయాలంటే ఏంటి, ఫస్ట్ కొంచెం అప్ సైడ్‌లో కొంతసేపు చాలా సేపు సైడ్ వేస్ ఉన్నా సరే ఇవి ప్రీమియమ్స్ తగ్గుతాయి. ఇది తగ్గినాక మళ్ళీ ఇట్ మైట్ కమ్ డౌన్. ఆర్ ఎల్స్ మార్కెట్ విల్ కమ్ డౌన్. పొద్దున ఓపెనింగే చాలా ఫాస్ట్‌గా కిందకొచ్చేసి ఈ ప్రీమియమ్స్ బాగా పెరుగుతాయి. ఇవి తగ్గుతాయి. తగ్గినాక ఏం చేస్తది మళ్ళీ రివర్సల్స్‌లో ఈ ప్రీమియమ్స్ పెంచడానికి మళ్ళీ పైకెళ్ళొచ్చు. బోత్ థింగ్స్ కెన్ హ్యాపెన్ రైట్. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ ప్రీమియమ్స్, ఈ ప్రీమియమ్స్ మనకి ఇంపార్టెంట్. పుట్ సైడ్ ప్రీమియమ్స్ అండ్ కాల్ సైడ్ ప్రీమియమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాల్ సైడ్ ప్రీమియమ్స్ తగ్గాలి అంటే మార్కెట్ హాస్ టు గో డౌన్. పుట్ సైడ్ ప్రీమియమ్స్ తగ్గాలి అంటే మార్కెట్ హాస్ టు గో అప్ రైట్. సో, రేపు మీకు ఇనీషియల్‌గా అయితే చూడండి 170 రూపీస్ ఉంది. ఇక్కడ దగ్గర 23,400 దగ్గర 170 రూపీస్ ఉంది. ఇక్కడ చూడండి 180 రూపీస్. సో, ఈ జోన్ 2 జోన్స్ దగ్గర కొంచెం మీకు ప్రీమియమ్స్ తక్కువున్నాయి. సో, వి మైట్ సీ సైడ్‌వేస్ మార్కెట్ అంటిల్ వి క్లోజ్ బిలో 23,300 అండ్ 23,500 పైన క్లోజింగ్ ఇస్తేనే మనకు ప్రీమియమ్స్ మంచిగా పెరుగుతాయి. సో, కీప్ దట్ ఇన్ మైండ్. ఇంకోటి ఇప్పుడు చూడండి మనకి మార్కెట్ 23,380 ఉంది. రైట్. మార్కెట్ రేపు ఫ్లాట్. వచ్చిందండి. మార్కెట్ ఇప్పుడు రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి. ఇట్ స్టార్టెడ్ గోయింగ్ డౌన్. అప్పుడు మీరు ప్రీమియం ఈ పుట్టు తీసుకున్నారు 76 రూపీస్. ఇక్కడ చూడండి 134 రూపీస్ ఉంది. అంటే ఈ రెండిటి 134 నుంచి 168కెళ్తే 34 రూపీస్ పెరుగు. ఈ 34 రూపీస్ విల్ గెట్ యాడెడ్ టు దిస్ అమౌంట్ కిందకెళ్తే. ఇంకా కిందకెళ్తే ఇప్పుడు 134 మైనస్ 168 34 రూపీస్, మళ్ళీ ఇదొక 30 రూపీస్. అంటే 60 రూపీస్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. 23,250 దాకా ఎళ్తే. 200కెళ్తే ఇంకా పెరుగుతది. ఇది బాగా పెరుగుతది. కాకపోతే మీరు అపోజిట్ చూడండి. మార్కెట్ పైకెళ్ళిందనుకోండి 23,380 రైట్. 134 ఉంది అక్కడ. 134 ఉంది. ఇప్పుడు మార్కెట్ 23,400కెళ్ళింది. మీరు ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నారు 134 రూపీస్. కానీ ఇక్కడ చూడండి మీకు ప్రీమియమ్స్ ఇవ్వడానికి 23,500 దాకా మీకు ఈ ప్రీమియం పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. సో, అప్ సైడ్ ట్రేడ్స్ అందుకే తీసుకోవద్దని చెప్పేది. సో, అందుకే అప్ సైడ్ ట్రేడ్స్ మీకు 23,500 పైనే మీకు ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ప్లీజ్ డు నాట్ టేక్ ఎనీ కాల్ సైడ్ ట్రేడ్స్ ఇనిషియల్లీ అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ గ్యాప్ అప్ 23,500 పైన ఓపెన్ అయితే దెన్ యూ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఆర్ ఎల్స్ డు నాట్ లుక్ ఫర్ ఎనీ అప్ సైడ్ ట్రేడ్. కొంచెమన్నా మార్కెట్ ఇప్పుడు 23,300 నుంచి కొంచెం పైకెళ్ళింది 450 దగ్గర. అక్కడి నుంచి పడ్డం షురు అయితే మీరు ఈ ట్రేడ్స్ తీసుకోండి. పుట్టు తీసుకోండి. దెన్ ఇట్ మేక్స్ సెన్స్. అంతేగాని అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటే మీరు 23,500 కన్నా పైన కన్నా దానికన్నా ముందైతే మీకు ప్రీమియమ్స్ పెరగవు. అక్కడి నుంచి కింద పడుతున్నప్పుడు మాత్రం చాలా ప్రీమియమ్స్ డికే అయిపోతాయి. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్ విత్ ఇట్.
ఓకే. సో, అదే చెప్పాము. ఇగో 23,500 పైన అన్నాను. అండ్ 23,300 కింద. నేను చెప్పింది 330 కింద అనుకోండి. 320 ఏసుకోండి. 320 కింద. ఇప్పుడు 550 పైన అయితే మీకు టార్గెట్స్ ఏంటి అంటే, ఐ విల్ నాట్ సజెస్ట్ ఎనీ అప్‌సైడ్ ట్రేడ్స్ డెఫినైట్‌లీ. కాకపోతే మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఇదిగోండి 560 దాకా ఒక టార్గెట్, 600 ఇక్కడ దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. ఎందుకంటే 600 దగ్గర మీకు చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో, ఈ జోన్ దగ్గర మీకు ఇక్కడి నుంచే స్టార్టింగే 550, 560 దాకా ఎళ్ళేటప్పుడే రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ మార్కెట్ విల్ కమ్ డౌన్. డౌన్ సైడ్ ట్రేడ్స్ వి హావ్ గుడ్ టార్గెట్స్. ఇక్కడ చూడండి 300 కిందకెళ్తే మీకు 260, 260 కిందకెళ్తే 150, 260 తర్వాత యూ కెన్ టార్గెట్ 200 అండ్ ఆహ్, 150. 150 కిందకి గూడా ఎళ్తే మనకి ఈ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. గుర్తుంది గదా! ఈ గ్యాప్ ఫిల్ గావాలండి. ఈ గ్యాప్ ఫిల్ అయిందనుకోండి ఇంకా కిందకెళ్ళే ఛాన్స్ యెస్ 2370 దాకా గూడా ఎళ్ళే టార్గెట్స్ ఉన్నాయి. సో, దిస్ ఈస్ వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్ టుమారో. సో, డౌన్ సైడ్ ట్రేడ్స్‌కే ప్రిఫరెన్స్ ఎక్కువివ్వండి. ఆల్‌మోస్ట్ 12:30 దాకా యూ షుడ్ బి లుకింగ్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ ట్రేడ్స్ ఎప్పుడు చూస్తారంటే 12:30కి, 2:30కి, 2:30కి మార్కెట్ కింద పడి ఇక్కడి నుంచి ఏదైనా సపోర్ట్ తీసుకొని వెళ్తుందనుకోండి. థాట్ విల్ బి లైక్ ఒక 60, 70, 100 పాయింట్స్ కన్నా ఎక్కువ మూవ్‌మెంట్ రాదు. అప్ సైడ్ వస్తుంది. కాకపోతే 2:30 తర్వాత ఏంటంటే కొంచెం ఆహ్, ఆహ్, ఇది ఎక్స్‌పైరీ అయిపోయింది గదా! నెక్స్ట్ ఎక్స్‌పైరీకి దే విల్ మూవ్ ఆన్. ఎవరు సెల్లర్స్. వాళ్ళది హెడ్జ్ చేసుకుంటారు. పొజిషన్స్ దే విల్ చేంజ్ ది పొజిషన్స్. అప్పుడు అందుకనే మూవ్‌మెంట్ వస్తుంది 2:30 తర్వాత. 2:30, 3:00కి మూవ్‌మెంట్ రివర్సల్ మూవ్‌మెంట్స్ ఎందుకొస్తదంటే దే విల్ చేంజ్ దేర్ అది ఏవైతే వాళ్ళు తీసుకున్నారో సెల్లర్స్ ఆప్షన్స్ అవి జీరో అయిపోతాయి. ఆల్‌మోస్ట్ జీరోకొస్తుంటాయి. ఆర్ ఎల్స్ రూ. 5 అక్కడ ఉన్నప్పుడు దే విల్ చేంజ్ దేర్ పొజిషన్స్. కొత్త పొజిషన్స్ తీసుకున్నప్పుడు మూవ్‌మెంట్ అందుకే అపోజిట్ ఎళ్తుంది. థాట్స్ హౌ ఇట్ ఈస్. సో, లుక్ ఫర్ దోస్ ఆఫ్టర్ 2:30 అప్ సైడ్ ట్రేడ్స్. ఓకే. థాట్స్ ఇట్ అండి. ఆహ్, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఓకే. ఇంకా మీకేమైనా కావాలంటే కామెంట్స్‌లో పెట్టండి నాకు. వి నీడ్ ఎ వీడియో ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ఈ టాపిక్ మీద కావాలి అని మీరు చెప్పండి. దాన్ని బట్టి నేను ఒక వీడియో చేసి పెడతాను. ఓకేనా? థాట్స్ ఇట్ అండి. కాకపోతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి 3 రూల్స్ మనవి. ఎక్స్‌పైరీ రోజు ఇందాక చెప్పాను. ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. ఫాలో దోస్ రూల్స్. ఆ రూల్స్ ఫాలో అయితేనే మీరు ఎక్స్‌పైరీ రోజు క్యాపిటల్ పోకుండా ఉంటుంది. థట్ ఈస్ మై సజెషన్. ఓకే. ఎవరికైనా నేర్చుకోవాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, ఏంటి ఇఫ్ యూ వాంట్ టు నో దెన్ డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. యూ కెన్ కాంటాక్ట్ మీ. ఫోన్ నంబర్ ఉంది. ప్లస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పెడతాను. యూ కెన్ డైరెక్ట్‌లీ జాయిన్ దట్ టెలిగ్రామ్ ఛానల్ టూ. ఓకే. బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.